రాజకీయాల్లో పదవి ఉంటేనే పవర్, లేదంటే ఎంత పలుకుబడి ఉన్నా ఎంత హడావిడి చేసినా ఫలితం ఉండదు. అందుకేనేమో తెలంగాణలో కాంగ్రెస్ అధికారం దక్కించుకున్నప్పటి నుంచి పదవి కోసం ఆ ఎమ్మెల్యే పడరాని పాటలు పడుతున్నారు. ఇప్పటిదాకా ఒక రూట్లో తన ప్రయత్నాలు చేసిన ఆ శాసనసభ్యుడు ఇప్పుడు సడన్ గా రూటు మార్చారట. ఎలాగైనా పోస్టు కొట్టేయాలన్న లక్ష్యంతో ఎవ్వరూ ఊహించని దారిలో ముందుకెళ్తున్నారట. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. ఇంతకీ ఆయన ఎవరు? అప్పట్లో వార్నింగ్ ఇచ్చారు, పదవి కోసం దేనికైనా రెడీ అన్నారు. రాజగోపాల్ రెడ్డి రూట్ మార్చారా? నుంచి కాదు అట్నుంచి చక్కబెడుతున్నారా? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే సామెతను అచ్చుగుద్దినట్టు ఫాలో అవుతున్నారట మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఏ పార్టీలో ఉన్న ఫైర్ బ్రాండ్ లా ఎగిసిపడే ఆయన పొలిటికల్ గా ఎవరిని వదలకుండా ఏకిపారిస్తుంటారు. అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. కోపం వస్తే సొంత పార్టీ నేతలను సైతం తూర్పారా పట్టేస్తుంటారు. గతంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి పైన, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులపైన కూడా ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ సందర్భాలున్నాయి. కాంగ్రెస్ టు బీజేపీ, మళ్ళీ బీజేపీ టు కాంగ్రెస్ అన్నట్టుగా పొలిటికల్ జర్నీ చేసిన రాజగోపాల్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో మునుగోడు నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి మంత్రి పదవి కోసం ఒక పెద్ద యుద్ధమే చేస్తున్నారు. ప్రస్తుతం కేబినెట్ లో 6 బెర్తులు ఖాళీగా ఉంటే అందులో మొదటిది తన పేరిట కన్ఫర్మ్ కావాలి అన్నంత కష్టం ఉన్నారు రాజగోపాల్ రెడ్డి. ఎక్కే వేదిక, దిగే వేదిక ఎక్కడైనా సరే మంత్రి పదవి విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా రాష్ట్ర పార్టీ నేతలకు, ఢిల్లీ పెద్దలకు అల్టిమేటం జారీ చేసేంత పని చేస్తున్న రాజగోపాల్ పొలిటికల్ గా హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. అప్పుడు మాటిచ్చారు, ఇప్పుడు పదవిచ్చి నిలుపుకోవాలంటూ గల్లీ నుంచి ఢిల్లీ దాకా పార్టీ పెద్దల ముందు తన వారిని గట్టిగానే వినిపిస్తున్నారు. దీంతో రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఇటు పార్టీలో అటు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే సడన్ గా ఇప్పుడు రూటు మార్చిన తమ్ముడు కోమటిరెడ్డి కొత్త రాగం ఎత్తుకున్నారు. ఎలాగైనా మంత్రి పోస్ట్ కొట్టేయాలనే లక్ష్యంతో సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారు ఆయన. రాజగోపాల్ రెడ్డి అంటేనే రఫ్ అండ్ టఫ్. రాజకీయంగా ఆయన మాట, ఆయన వైఖరి రెండు అలానే ఉంటాయి. సొంత పార్టీ, ప్రత్యర్థి పార్టీ అనే భేదాలుండవు. తేడా వస్తే అందరినీ మాటలతో రఫ్ఫాడేస్తారు. అలాంటి రాజగోపాల్ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. వాళ్లపైన వీళ్లపైన నోరు పారేసుకోవడం కంటే అందరినీ కలుపుకొని వెళ్తే బెటర్ అనే ఆలోచనకు వచ్చేసారట. అందరితో దోస్తానా అనే కొత్త వ్యూహానికి పదును పెట్టిన రాజగోపాల్ రెడ్డి తనదైన ఎత్తుగడతో ముందుకు వెళ్తున్నారు. ఎడాపెడా నోరు పారేసుకొని అందరినీ దూరం అయ్యే కంటే పార్టీలోని కీలక నేతలకు దగ్గరైతే పదవికి కూడా దగ్గర కావచ్చని భావిస్తున్నారట రాజగోపాల్. ఈ విషయంలో పక్కా ప్రణాళిక ప్రకారం వెళ్తున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ముఖ్యంగా జిల్లాకు చెందిన కీలక నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డిలకు బాగా చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తన నియోజకవర్గంలో చేపట్టే కార్యక్రమాలకు వారిని ఆహ్వానిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి సీనియర్లను పొగడతలతో ముంచెత్తుతుండడం అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది. ఉత్తమ్ కు సీఎం అయ్యే అర్హత ఉందంటూ ఆ మధ్య సంచలన కామెంట్స్ చేసిన రాజగోపాల్ ఇదంతా తన స్కెచ్ లో భాగంగానే చేస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది. తనకు మంత్రి పదవి రాకుండా కొందరు అడ్డుపడుతున్నారంటూ అప్పట్లో డైరెక్ట్ గా జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్ సీనియర్లను టార్గెట్ చేసిన రాజగోపాల్ ఆ రూట్ లో అనుకున్నది సాధించలేము అనే ఆలోచనకు వచ్చారట. ఢిల్లీలో ప్రయత్నాలు చేయడం కాదు, గల్లీ నుంచి కూడా తనపై పాజిటివ్ రిపోర్ట్ అక్కడికి రావాలంటే సొంత జిల్లా నేతల నుంచే ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకోవాలని భావిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. అందుకే జిల్లా నుంచి రాష్ట్ర పార్టీలో కీలకంగా ఉన్న నేతలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర కేబినెట్ కూర్పుపై ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర పార్టీ పెద్దల నుంచి ఏఐసీసీ నేతలు దఫాలుగా అభిప్రాయాలు సేకరిస్తున్నారు. మరోవైపు ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అన్నీ ఓకే అయితే అతి త్వరలో మంత్రివర్గ విస్తరణ ఖాయంగా కనిపిస్తోంది. అప్పట్లో అధిష్టానం ఇచ్చిన ప్రామిస్ ముచ్చటేమో గానీ కేబినెట్ లో ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో జిల్లాకు 3వ పదవి వస్తుందా, వచ్చినా అది రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ దక్కుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో తన వ్యూహాలకు పదును పెట్టిన రాజగోపాల్ రెడ్డి జిల్లాలోని రాజకీయ ఉద్దండులను దువ్వే పనిలో నిమగ్నమయ్యారు. సాధారణంగా అయితే జానారెడ్డితో, ఉత్తమ్ కుమార్ రెడ్డితో అస్సలు పోసగని ఈ కోమటిరెడ్డి తమ్ముడు కొన్నేళ్లుగా వారితో అంతర్గతంగా పొలిటికల్ పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుస్తున్నడే నాయకుడు అన్నట్టుగా తన పంధా మార్చేశారు రాజగోపాల్ రెడ్డి. సందు దొరికితే చాలు జానారెడ్డి, ఉత్తమ్లను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
అయితే జిల్లాలో మరో కీలక నేత గుత్తా సుఖేందర్ రెడ్డిని సైతం ఇప్పుడు అత్యంత శ్రేయోభిలాషిగా భావిస్తున్నారట. మామూలుగా అయితే గుత్తా కోమటిరెడ్డి కుటుంబాలకు ఎప్పుడూ ఉప్పు నిప్పులా ఉంటుంది. గుత్తా సుఖేందర్ రెడ్డిని కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యక్తిగతంగా దూషించిన సందర్భాలు అనేక ఉన్నాయి. అయితే ఇప్పుడు అవసరం దృష్ట్యా జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న గుత్తాని కలుపుకొని పోవాలని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. జిల్లా సీనియర్లు మంత్రులతోనే కాదు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను సైతం దగ్గర చేసుకునే ప్రయత్నంలో ఉన్నారట రాజగోపాల్. దీనికి బలమైన కారణమే కనిపిస్తోంది. ఒకవేళ రెడ్డి కోటాలో మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. దీంతో అదే జిల్లా నుంచి పిసిసి పగ్గాలు చేపట్టిన మహేష్ గౌడ్ ను దువ్వుతున్నారట రాజగోపాల్ రెడ్డి. ఇటీవలే ఓ కార్యక్రమాన్ని గుత్తాతో పాటు మహేష్ కుమార్ గౌడ్ ను కూడా ఆహ్వానించారట రాజగోపాల్. అందరితో మంచిగా ఉండడం ద్వారా మంత్రి పదవి దక్కించుకోవడానికి మార్గం సుగమం అవుతుంది అనే ఆలోచనతో ఈ కొత్త ఎత్తుగడను అమలు చేస్తున్నారట రాజగోపాల్. మరి తమ్ముడు కోమటిరెడ్డి కొత్త వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.